ఇక మున్సిపల్ ఉద్యోగ కార్మికుల సమస్యలను ఆగస్టు 1వ తేదీలోపు పరిష్కరించాలని లేని పక్షంలో నిరవధిక సమ్మె నిర్వహిస్తామని బద్వేల్ మున్సిపల్ వర్కర్స్ తెలిపారు. పట్టణ కమిటీ ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడిన సమ్మె నోటీసుని వారు మున్సిపల్ కమిషనర్కి అందించారు. పారిశుద్ధ్య కార్మికులకు రావాల్సిన 3 నెలల బకాయి వేతనాలను కూడా మంజూరు చేయాలని వారు కోరారు. పారిశుద్ధ్య కార్మికులపైన సచివాలయ పారిశుద్ధ్య కార్యదర్శులు మున్సిపల్ అధికారుల వేధింపులు అరికట్టాలన్నారు. ఆగస్టు 1వ తేదీలోపు సమస్యలు పరిష్కరించకపోతే సమ్మె బాట పట్టవలసి వస్తుందని తెలిపారు. సమ్మె ద్వారా ప్రజలకు జరిగే అసౌకర్యానికి మున్సిపల్ అధికార పాలక వర్గాలే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని హెచ్చరించారు. ఏర్పడి దాదాపు 18 సంవత్సరాలు పూర్తవుతున్నా కూడా నేటికి మున్సిపాలిటీలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను మాత్రం పెంచడంలో అధికారులు కానీ పాలక వర్గాలు కానీ పూర్తిగా విఫలమయ్యాయి. ఈరోజు పట్టణ జనాభా విస్తీర్ణం రోజు రోజుకు పెరుగుతూ ఉంది. పారిశుద్ధ్య పనులు ఎక్కువ అవుతూ ఉన్నాయి. ఆఫీస్కి రోజు ప్రజలు మాకు అక్కడ పని జరగడం లేదు, పారిశుద్ధ్యం అధ్వాన్నంగా ఉందని ప్రజలు కంప్లైంట్ చేస్తూ ఉంటే ఈరోజు తక్కువగా ఉన్నటువంటి కార్మికుల మీద మీరు సరిగ్గా పనులు చేయడం లేదని ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పూర్వం చేయడం ఏమాత్రం మంచి పద్ధతి కాదు. పెరుగుతున్నటువంటి పట్టణ జనాభాని దృష్టిలో ఉంచుకొని పారిశుద్ధ్య కార్మికులని ప్రభుత్వ నిబంధనల మేరకి కార్మికుల సంఖ్యని పెంచాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మున్సిపల్ కార్మికుల పక్షాన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. అదేవిధంగా పట్టణ జనాభాకి ఇక్కడ ఉన్నటువంటి ఇళ్లకు అనుగుణంగా చెత్త తరలించేటువంటి వాహనాలను కూడా సమకూర్చుకోలేనటువంటి పరిస్థితిలో ఈరోజు మన మున్సిపాలిటీ ఉందంటే ఇంతకన్నా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఇంకోటి ఉందా అని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము ఇక్కడ ఉన్నటువంటి అధికారులని అడుగుతూ ఉన్నాం. చెత్త తరలించేటటువంటి వాహనాలను కూడా పూర్తి స్థాయిలో మరమ్మతులు చేయకుండా కేవలం నామాత్రంగా మరమ్మతులు చేస్తూ ఉన్నారు. అదేవిధంగా వాహనాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు కూడా గ్రూప్ ఇన్సూరెన్సులు లేవు, వాహనాలకు ఇన్సూరెన్సులు లేవు. అదేవిధంగా కార్మికులకి పనిచేసేటువంటి క్రమంలో నాణ్యమైనటువంటి పనిముట్లను కూడా సక్రమంగా ఇవ్వటంలే, చీపుర్లు కూడా ఇవ్వడంలే. అదేవిధంగా ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు, కార్మికులకు అధికారులటువంటి వేధింపులు, సెక్రటరీ వేధింపులు ఎక్కువ అవుతాయని చెప్పి ఇప్పటికే పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినప్పటికీ వేధింపులు చేస్తున్నటువంటి అధికారులకి ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్ గారు వత్తాసు పలుకుతా ఉన్నారు తప్ప నిజంగా వేధింపులు జరుగుతూ ఉంటే అటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాల్సింది పోయి కార్మికుల్ని ఈరోజు పని ప్రదేశాల నుంచి ఇంకొక పని ప్రదేశాల్లోకి మిమ్మల్ని బదలాయిస్తున్నామని చెప్పి కూడా ఈరోజు కార్మికులను ఒక రకమైనటువంటి భయాందోళనకు గురి చేయడం అనేటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. ఇప్పటికైనా